83.33% ఆఫ్ 480. ఇప్పుడు మనం నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో అయితే 83.33% నెల రాస్తాం. 83.33/100 ఇంటూ 480. ఈ ప్రాసెస్ చేస్తే చాలా టైం టేకింగ్ అవుతుంది. ఎగ్జామ్లో ఇలాంటి ప్రాసెస్ అస్సలు ప్రిఫర్ చేయకూడదు. సో మనకి పర్సంటేజెస్లో చూసేటప్పటికి 83.33%ని మనం ఎలా రాయొచ్చు? 5/6గా రాయొచ్చు కదా. మీకు ఈ పర్సంటేజెస్ తెలియాలి అంటే ఫస్ట్ అవన్నీ రివిజన్ చేసుకోండి. డైలీ రివిజన్ చేసుకుంటే మనకి బాగా గుర్తుంటాయి. సో 83.33%ని 5/6గా రాసుకుంటాం ఇంటూ 480. సో ఇప్పుడు చూస్తే 6 మల్టిపుల్లో 6 1s 6 8s. సో 80 ఇంటూ 5 వచ్చేటప్పటికి 400. సో ఆన్సర్ 400. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు 83.33 ఇంటూ 100 ఇంటూ 480 చేస్తే చాలా టైం టేకింగ్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. 45.45% ఆఫ్ 264. 45.45% ఎంతో మీకు తెలిసే ఉంటుంది. 45.45% ఈజ్ ఈక్వల్స్ టు 5/11. 5/11 ఓకే. 5/11 అయితే ఇప్పుడు ఏమవుతుంది? 5/11 45.45% కదా. 5/11 ఇంటూ 264. సో ఇప్పుడు మనం చూసుకుంటే 11 టేబుల్తో 11 1s కట్ అవుతుంది అండ్ 264 24తో కట్ అవుతుంది. సో 24 ఇంటూ 5 ఎంత? 120. చూసారా, పర్సంటేజెస్ మనకి వాల్యూస్ తెలిస్తే ఎంత ఈజీగా ఆన్సర్ అయిపోతుందో.